బీట్రూట్ అంటే భయంకరమైన రెడ్ కలర్ అని చాలామందికి తెలుసు, కానీ బీట్రూట్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా బీట్రూట్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఖచ్చితంగా తింటారండి. బీట్రూట్ అంటే కర్రీను, రైతాను లేకపోతే సలాడ్ కింద తింటారు, అదేమో అస్సలు టేస్ట్ బాగోదు. కానీ మీరు కనుక ఈ బీట్రూట్ పరాటా చేశారంటే మాత్రం చాలా హెల్దీగాను చాలా టేస్టీగాను కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ బీట్రూట్ పరాటా ఒక చిన్న ట్విస్ట్తో చేశాను. దానివల్ల ఏంటంటే స్వీట్నెస్ లేకుండా ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ అయింది. సరే, నేనైతే బీట్రూట్ పరాటా సర్వ్ చేస్తాను. దాంట్లోకి గింజలు ఏవో నానబెట్టి దాంతో కర్రీ కూడా చేస్తాను. ఫుల్ రెసిపీ అయితే వీడియోలో పెట్టేస్తున్నాను. మీరు మొత్తం వీడియో చూసేసేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అవును అన్నట్టు మీకు బీట్రూట్ ఇష్టమో లేదో నాకైతే తెలియదు, కానీ ముందు వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ఇష్టం ఉన్నా లేకపోయినా. చక్కగా ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకోండి. బీట్రూట్ మన రక్త ప్రసరణ పెంచుతుంది, బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుందండి. మనలో స్టామినా కూడా పెంచుతుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది, చక్కగా టాక్సిన్స్ అన్నింటినీ బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయట. అండ్ బీట్రూట్ని డైజెషన్ కూడా హెల్ప్ చేస్తుంది. మనం రైతాలో తీసుకున్న, సలాడ్లో తీసుకున్న, అండ్ పరాటాలో తీసుకున్నా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అండ్ బీట్రూట్ అనేది బ్రెయిన్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అండ్ బీట్రూట్ గుడ్ ఫర్ స్కిన్ ఆల్సో. అండ్ బీట్రూట్ వల్ల బ్లడ్ పెరుగుతుంది అన్నది అయితే మనందరికీ తెలిసిందే కదా. ఇన్ని లాభాలు ఉన్న బీట్రూట్ని నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా వీక్లీ వన్స్ అయినా కానీ మినిమం తినేలాగా, ఒక్కొక్క రోజు సలాడ్ అవ్వచ్చు, ఒక రోజు ఏదైనా కర్రీ అవ్వచ్చు, లేదు ఒక రోజు ఇలా పరాటా లాగైనా అవ్వచ్చు. ఎలాగో అలాగ బీట్రూట్ని కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా 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 మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ తిన్నా పిల్లలు బోర్ ఫీల్ అయిపోతారు. అందుకని అలా కాకుండా చక్కగా మధ్య మధ్యలో బీట్రూట్ తోటి ఇలా కూడా ఏమైనా ట్రై చేశారనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. బీట్రూట్ పరాటా వద్దు అనుకుంటే బీట్రూట్ పూరి కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఇంకా సరే ఆయిల్ పెట్టలేదు అందుకని బీట్రూట్ పూరి కింద కాకుండా పరాటా కింద చేశాను. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్లో బీట్రూట్ పిండి కలిపేసుకుని నేనైతే చక్కగా బీట్రూట్ పూరి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. అదే చపాతి 4 పీసెస్ చేసేసుకుని అయితే పూరి చేద్దాం అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కలుపుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉందన్నమాట. రెడీగా ఉండడం వల్ల ఏంటంటే నా కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ బీట్రూట్ తోటి మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే బోల్డ్ ఐడియాస్ ఇస్తాను నేను. బీట్రూట్ తోటి ఇడ్లీ కూడా ట్రై చేయించండి. గ్రేటెడ్ బీట్రూట్ని ఇడ్లీ పిండిలో కలిపేసుకోవచ్చు, లేదు ఇడ్లీలు వేసేసాక పైన కొంచెం బీట్రూట్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఎలాగైనా కానీ మీరు ట్రై చేయొచ్చు. నేను కూడా నెక్స్ట్ టైం బీట్రూట్ ఇడ్లీ ట్రై చేసి మీకు ఆ రెసిపీ కూడా షేర్ అయితే చేస్తానండి. అండ్ ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో కనుక ఇలాంటి టైంలో రెడీగా ఉంటే మన వంటలు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. నేను చూడండి దీనికోసం జస్ట్ ఆనియన్స్ ఒకటే చాప్ చేసుకుని పెట్టుకున్నాను. గింజలు ఆల్రెడీ కుక్కర్లో ఉడికించేసాను. ఈరోజు ఏంటంటే గింజలు 2 రకాల గింజలు నానబెట్టి ఉంచి ఉడికించేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లితో పాటుగా పచ్చిమిర్చి కొంచెం గరం మసాలా దినుసులు కూడా వేసి పేస్ట్ చేస్తాను, కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందని. దానివల్ల అది వేసేసి ఇంకా నేను ఉల్లిపాయలు మగ్గే వరకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను అంతే. దానివల్ల నా కర్రీ అయితే నిజంగా చాలా సింపుల్గా అయిపోయిందండి. అండ్ మీరు ఇక్కడ కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో మా వారానికి ఇష్టపడరు, అందుకని ఈరోజు నేను టమాటో స్కిప్ చేశాను అనమాట. అండ్ బీట్రూట్ పరాటా కోసం చక్కగా బీట్రూట్ ఫ్రెష్దైనా పర్లేదు, కొంచెం వడలిపోయిందైనా పర్లేదు, శుభ్రంగా కడిగేసుకుని ముక్కలు చేసేసుకొని పిండిలో కలిపేసుకోండి. అండ్ నేను డైరెక్ట్గా మిక్సీలోనే పిండి కలిపేద్దామని ట్రై చేశాను, కానీ బీట్రూట్ పేస్ట్ ఉండడం వల్ల అవ్వలేదన్నమాట. కొంచెం కిందొలికిపోయింది. సరే కిందొలికిపోయింది పక్కన పడేసి చక్కగా నేనైతే సరిపడా పిండి కలిపేసుకుని వాటర్ వేసేసుకుని బీట్రూట్ పిండి అయితే కలిపేసుకున్నానండి. లాస్ట్లో ఆయిల్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఇది కొంచెం మీరు మన ఇంట్లో కొన్ని ఉంటాయి కదా ఫుడ్ ప్రాసెసర్ లాంటివి, అందులోనే మీరు చాప్డ్ క్యారెట్ కానీ చాప్డ్ బీట్రూట్ కానీ వేసేసుకుని అందులోనే డైరెక్ట్గా పిండి వేసి కలిపేసుకుని ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. లేదు నార్మల్ ప్రాసెస్ చేత్తో చేసుకునే ప్రాసెస్ అయినా కానీ పర్వాలేదు, చేత్తో ఇలా కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా ఎక్కువ అవుతుంది. అండ్ మనకి ఎంత వాటర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా హార్డ్గా ఉందా అన్నది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో నేను మోస్ట్లీ మిక్సీలో కలుపుతూ ఉంటాను, బట్ ఈ మధ్య ఏంటంటే మిక్సీ పారడం వల్ల చేత్తోనే కలుపుతున్నాను అనమాట పిండి. ఇంకా సరే నేను ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. నేను ఇంకా ఆలు కూడా ఎందుకు అని యాడ్ చేయలేదన్నమాట, జస్ట్ ప్రోటీన్ ఒకటి పెడదామని. ఈ బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ బెనిఫిట్స్, చక్కగా ఇందులో ప్రోటీన్ ఉన్న కూరలు వచ్చింది అండ్ హెల్తీగా ఉండే బీట్రూట్ కూడా వచ్చేసింది అనమాట. సో నేను శనగలు వేసేసి పైన బాక్స్లో ఈ గింజలు వేసేసి నానబెట్టేసి చక్కగా అవి కూడా ఉడికించేసాను. సో 2 ఒకేసారి ఉడికిపోయాయి. ఈవినింగ్కి కూడా నాకు టైం కలిసి వచ్చిందండి.
పిండి కలుపుకున్నాక ఒక్క 10 నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి అన్నాక ఇందులో నేను కారం, గరం మసాలా అండ్ కొంచెం కసూరి మెతి వేసాను. కసూరి మెతి వేసేసి చక్కగా కలిపేసుకుని మీకు కావాలంటే ఇక్కడ మీరు టొమాటో ముక్కలు కూడా వేసుకుని అవి కూడా కుక్ అయ్యే వరకు ఉంచుకోవచ్చు. నేను ఇంకా టొమాటో స్కిప్ చేశాను కాబట్టి డైరెక్ట్గా గింజలు అయితే వేస్తాను. కొంచెం ఉడికిందా లేదా అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి గింజలు ఎంతసేపు నానబెట్టినా అస్సలు ఉడకవు. ఆ ప్రాబ్లం లేకుండా అయితే చూసుకోండి. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఫిల్లింగ్గాను ఉంటుంది. ఇది మీరు లంచ్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు. లంచ్కి కూడా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. డిన్నర్ కింద కూడా ఎలాగైనా చేసుకోవచ్చు. నేను ఏంటంటే మార్నింగ్ పూరీకి బదులు కొంచెం చపాతీ అయితే ఆయిల్ తక్కువ కదా అని ఇది ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో తగినన్ని నీళ్ళు పోసుకుని చక్కగా మూత పెట్టేసి అది చక్కగా మగ్గి ఆ ఫ్లేవర్స్ అన్ని గింజలకు పట్టే వరకు ఉంచుకోండి. నేను ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసాను. ఇంకా ఇప్పుడు చపాతీలు ఒత్తుకోవడమే అనమాట. మా వారికి పాపకి ముందే చెప్పేశాను హెల్దీ బ్రేక్ఫాస్ట్, సో తినాలి కొంచెం ట్రై చేయాలి అని. సో ఇంకా కర్రీ అండ్ ఇందులోకి మీరు కావాల్సిన లచ్చా ఆనియన్ కానీ ఏమైనా సైడ్కి పెట్టుకోవచ్చండి. నేను ఇంకా ఆనియన్ జస్ట్ సలాడ్ కింద కట్ చేస్తాను అంతే. కొంచెం పిండి కొంచెం మెత్తగా ఉండేలాగే కలిపాను నేను, అందుకని పొడి పిండి ఎక్కువ పడుతుంది. పొడి పిండి వేసేసుకుని చక్కగా 2 వైపులా ఒత్తేసుకుని కొంచెం పల్చగా అయ్యేలాగా దాన్ని మీరు పెనం మీద వేసి కాల్చేసుకున్నారంటే పరాటాలు అయితే రెడీ అండి. మీరు ఇది కాల్చుకోవడం నెయ్యి నూనె వేసుకునైనా కాల్చుకోవచ్చు, లేదు ఏది లేకుండానైనా కాల్చుకోవచ్చు. అయితే మామూలు చపాతీలకి అయితే కలర్ మారితే తెలుస్తుంది. ఇది ఆల్రెడీ రెడ్గా ఉండడం వల్ల కలర్ మారినా అంత త్వరగా తెలియదు. సో బ్రౌన్ కలర్ కొంచెం వస్తుంది కదా చపాతీ కాలినప్పుడు, అది వస్తే కొంచెం చూసి మరీ గట్టి పడిపోకుండా అయితే కాల్చుకుని చక్కగా ఎందులో అయినా పెట్టేసుకుని మూత పెట్టేశారంటే చపాతీలు చాలాసేపు మెత్తగా ఉంటాయన్నమాట. కాల్చాక వాటిని కొంచెం మరీ హాట్ ప్యాక్ లాంటి వాటిలో కాకుండా కొంచెం నేనైతే చిల్లుల ప్లేట్ పెట్టి దానిపైన చపాతీలు వేసి దానిపైన మూత పెడతానమాట. ఇంక దీంతో పాటుగా నేనైతే ఆనియన్ పీసెస్ కూడా కట్ చేసి ఉంచానండి. దానివల్ల అయితే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్తీగా చాలా ఫిల్లింగ్గా అనిపించింది నాకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మొన్న ఆల్రెడీ సోయా పరాటా రెసిపీ ఒకటి చేసి పెట్టానండి ఛానల్లో, ఒక్కసారి ఆ వీడియో కూడా చూసేసేయండి. ఓల్డ్ వీడియోస్ మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు అనిపిస్తే ఒక్కసారి చెక్ చేసేసేయండి. మేమైతే పూణేలో ఉండడం వల్ల నా క్యూజిన్స్ అన్నీ కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట. సో ఒక్కసారి ట్రై చేస్తే అయితే వర్త్ అనిపిస్తుంది. సో ఒక్కసారి అయితే వీడియోస్ అన్నీ చూసేసేయండి. ఛానల్కి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ షేర్ ఇట్ ఫ్రెండ్స్.